మెదక్ జిల్లా వెల్దుర్తిలోని బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వినియోగించకుండా ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల్లోని రైతులకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి కట్టడం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు యావత్తు రైతాంగానికి ఉపయోగపడే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే మరి కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థలు కూడా తెలంగాణలో ఒక అద్భుతం జరుగుతూ ఉన్నది. రైతాంగం కానీ, యువత కానీ, మరి మేధావులు కానీ, మరి ఇంజనీర్లు కానీ అందరూ కూడా సిద్ధమయ్యారు. నీ తడాగా భర్తం పడతారు. గొప్ప ప్రణాళిక సిద్ధం చేయడానికి మా ఎమ్మెల్యే గారు అనుమతితో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. బచావో కార్యక్రమం తీసుకొని వెల్దుర్తి మండలం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరము హల్దీ బచావో కార్యక్రమం తీసుకున్నాము. వర్షాకాలం స్టార్ట్ అయ్యి చాలు అయింది. జూన్ అయింది, జూలై అయింది. వర్షాకాలం ఎన్నో వచ్చిందని ఇంజనీర్లు అందరూ చెప్పినా గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల హల్దీవాగ్ మొత్తం ఎండిపోయింది. అది పాత మొత్తం ఖరాబ్ అయింది. కాబట్టి ఇప్పుడు అన్నా ప్రభుత్వం సోయొచ్చి హల్దీవాగ్ కొండపోచమల్లి ఇవ్వాలని మేము ఎంత కొట్టుకున్నా కానీ ఇప్పటికి కూడా ఇస్తలేరు. ఇప్పటికి కూడా రైతులందరూ నాట్లు చేసిన ఎండిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడన్నా ప్రభుత్వం మేము మొండిగా ఎదుర్కొని నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడేమో ఇది స్టార్టింగ్ లాస్ట్లో కానీ నీటిలో కొంతమంది ఉద్రిక్తం చేస్తాము, రోడ్ల మీదకి వస్తాం, దండాలు చేస్తాం. ఇప్పుడు కాళేశ్వరం కొండపోచమ్మ దగ్గర పోతున్నాం. మేము ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారిని, ప్రతాప్ రెడ్డి గారిని అందరూ కలిసి హల్దీ నుంచి హస్తాలపూర్ నుంచి ఉప్పులింగాపూర్ దాకా పాదయాత్ర చేయాలని అనుకుంటాం.